నమస్తే. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? గడిచిన 5 ఏళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలలా దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడానికి కారకులెవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు శాపంగా మారాయా? లేక రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే భూముల క్రయ విక్రయాలు డీలా పడేందుకు కారణమయ్యాయా? అసలు ఏ అంశాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశాయో ఓసారి కూలంకషంగా చర్చించుకుందాం. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన 2 ఏళ్ల పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం 2016 చివరలో గాడిన పడింది. సూపర్ ఫాస్ట్ రైలు ఒక్కసారి ట్రాక్ ఎక్కిన తర్వాత ఎంత స్పీడ్లో దూసుకువెళ్తుందో అలాగే తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆకాశాన్ని తాకినంతగా ఎగిసిపడింది. 2017 నుంచి 22 వరకు రియల్ ఎస్టేట్ భూమి ఎలా పెరిగిందంటే పట్టణ శివార్లోని భూములను సైతం మేం కొనలేం బాబోయ్ అని సామాన్యులు అవాక్కయ్యేంతగా. 10 ఏళ్ల క్రితం గజం 3,000 రూపాయలు పలికిన భూమి ధర 2022 నాటికి ఏకంగా 20,000కు పెరిగిపోయింది. ఇక వ్యవసాయ భూములైతే ఎకరానికి 5 లక్షలు పలికే భూమి వాల్యూ ఏకంగా 1 కోటి రూపాయలకు చేరిపోయింది. ఇందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలే కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల మౌలిక వసతులకు పెద్దపీట వేయడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నిలబెట్టడం, సిటీ చుట్టూ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడం, ఐటీతో పాటు మరిన్ని కంపెనీలు రావడంతో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కళకళలాడింది. అసలు తెలంగాణలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయో ఒక్కసారి విశ్లేషించుకుంటే 2017 నుంచి 2022 వరకు జోరుగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రభుత్వం వేలుపెట్టడం తొలి తప్పిదం అంటున్నారు నిపుణులు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎస్ఎన్ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకున్న నాటి కేసీఆర్ సర్కారు ఆలోచనే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చాలా వరకు దెబ్బతీసిందని చెబుతున్నారు. ప్రైవేటు వెంచర్లకు ఇష్టానుసారంగా అనుమతి ఇవ్వడం కూడా ప్రభుత్వం తప్పిదమే. చెరువులు కుంటలను మరిచి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ను పట్టించుకోకుండా అందరి కాడికి దండుకుందామనుకున్న చందంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రదర్శించిన అత్యుత్సాహం ఎంతో మంది అమాయకుల ఆత్మఘోషకు కారణమైంది. పద్ధతి పాడు లేకుండా యథేచ్ఛగా అనుమతులు ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా వెంచర్లు వేసి సామాన్యులకు ఫ్లాట్లమి చేతులు దులుపుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వెంచర్లో ఒక వాటర్ ట్యాంక్, డ్రైనేజీ సదుపాయం, పార్క్ వంటి సదుపాయాలు కల్పించాలి. కానీ అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు సైతం కాసుల కక్కుర్తికి అలవాటు పడి రాత్రికి రాత్రే అప్రూవల్ ఇచ్చేశారు. ఇక ధరణి పుణ్యమా అని సాగులో ఉన్న రైతుల భూములు సైతం నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. గట్టు సమస్యలతో అన్నదాతలు తరల పగలగొట్టుకుంటుంటే కేసీఆర్ సర్కారు తమాషా చూసిందే తప్ప ధరణిని సంస్కరించలేకపోయింది. అయితే ఒకసారి ఉవ్వెత్తున ఎగిసిన ధరలు మళ్లీ అదుపులోకి వస్తాయంటే అది అనుకున్నంత సులువేం కాదు. లక్షలు కోట్లు పెట్టి కొన్న భూములను తక్కువ ధరలో అమ్ముకోవడానికి ఇష్టపడని వారు కొందరైతే అప్పులు చేసి భూములు కొనుగోలు చేసిన వారు నష్టాల్లో కొట్టు మిట్టాడలేక ఇక మాకు దేవుడే దిక్కు అన్నట్లుగా దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇక హైడ్రా యాక్షన్ ప్లాన్ అమలులోకి రావడంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం పాతాళానికి పడిపోయింది. చెరువులు కుంటల ప్రాంతంలో భూముల్లోని నిర్మాణాలను కూల్చేస్తుండటంతో ప్రజలు భయం పట్టుకుంది. ఏది కబ్జానో ఏది కుంటలోని భూమో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. బఫర్ జోన్లోని భూములు ఎక్కడున్నాయో, చెరువు శిఖం భూముల లెక్క ఏంటో తెలిసే వరకు ఫ్లాట్లు కొనుగోలు చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు. ఫలితంగా వెంచర్లోని ఫ్లాట్ల కొనుగోలు ఆగిపోయాయి. వ్యవసాయ భూముల కొనుగోలు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్లు స్తంభించాయి. ఒక్క ఆగస్టు నెలలోనే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ప్రభుత్వానికి ఏకంగా 500 కోట్ల ఆదాయానికి గండి పడింది. అయినా రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా విషయంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు. నిజానికి చెరువులను కాపాడాలంటే ముందు ప్రభుత్వ ప్రైవేటు భూములను లెక్కించి ప్రైవేటు భూములకు పరిహారం చెల్లించాలి. కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం అందించాలి. తమ ఆస్తుల పరిరక్షణకు కోర్టులకు వెళ్లే అవకాశం ఇవ్వాలి. కానీ కోర్టులు అందుబాటులో ఉండని శని ఆదివారాల్లో కూల్చివేతలు జరపడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. కూకట్పల్లిలోని నల్లచెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సీరియస్ అయ్యారు.
పేదలిళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు. ప్రజల కన్నీళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని ఈటెల హెచ్చరించారు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. నీకు ఏం మానవత్వం ఉంది? నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా చేస్తున్నా. కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి. అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా సక్రమంగా ఆక్రమించుకున్నారా బయటపెట్టు. నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువులు ఎన్ని మాయమైనవి, ఈ మాయాని కారకులు ఎవరు, ఇవాళ బతుకమ్మకుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు? అరే నీకు కోట్ల మీద ఎందుకు నీకు ఇంత అపనమ్మకం? ఇలా సాటర్డే అయితేనే సండే అయితేనే కోట్లు మెట్లు ఎక్కలేరు అంటే కోట్లు గంత అనాలోచితంగా ఉంటాయా? కోర్టుకు ఆలోచన లేదా? కోర్టుకు మానవత్వం ఉంటుంది. ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు రేపు ఎప్పుడైనా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే. ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి సండే ఉండదు కాబట్టి అంటే మీకు జడ్జిల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, మీకు దేని మీద నమ్మకం ఉంటుంది? ఇక అధికారిక లెక్కలను పరిశీలిస్తే తెలంగాణలో ఒక్క మే నెలలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రిజిస్టర్ అయిన వ్యవసాయేతర ఆస్తుల డాక్యుమెంట్ల సంఖ్య 86,534 మాత్రమే. గత ఏడాది అదే నెలలో ఈ సంఖ్య 1,55,000 అంటే 56% మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్క నెలలో ఏకంగా 150 కోట్ల ఆదాయానికి గండిపడింది. సాధారణంగా ఎన్నికల వేళ రిజిస్ట్రేషన్లు 10 నుంచి 15% వరకు రిజిస్ట్రేషన్లు తగ్గుతాయన్నది బిల్డర్లు రియల్ వ్యాపారుల మాట. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏకంగా 44% తగ్గడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీని రద్దు చేయడం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయాన్ని పెంచింది. ఆసియాలోని అతిపెద్ద ఫార్మా క్లస్టర్ రద్దుతో హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలిందన్న వార్తలు అటు ప్రజలను ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆందోళన కలిగించాయి. ఇక కొంతకాలం పాటు భవన నిర్మాణ అనుమతులు, పరిశ్రమలకు అనుమతులు నిలిపివేయడం కూడా రియల్ రంగంలో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తుందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి చదరపు అడుగుకు 68 చొప్పున వసూలు చేస్తూ అనుమతులు ఇస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించడం రాష్ట్రంలో పెట్టుబడులకు తీవ్ర విఘాతాన్ని కలిగించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కొన్ని కంపెనీలు రాష్ట్రంలో అడుగు పెట్టకుండానే వెనుదిరిగాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సెటిల్మెంట్ల ఇమేజ్ అయిందట. హైదరాబాద్కి వచ్చే వాళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చాలా మంది బిల్డర్లు ఈ సెటిల్మెంట్ బ్రాండ్ తోటి హైదరాబాద్ అంటే సెటిల్మెంట్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడి వేల యూనిట్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు మందగిస్తూ ఉన్నాయి. దానికి కారణం మీ అసమర్థనో మీ వసూల్లో కాదని అడుగుతున్నా. గత ప్రభుత్వం ఇదే అంశం మీద ఇష్టానుసారంగా 050 ఇవ్వడమో లేకుంటే 050 ప్రకారం 18 మీటర్లు సరౌండింగ్లో ఉంటే నువ్వు ఎన్ని ఫ్లోర్లు పోయినా స్కైజ్ ద లిమిట్ అన్నట్టుగా అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇవ్వడం గత ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి చేసి అప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంటే మరి నేనెందుకు సంపాదించుకోవద్దు అనుకున్నాడు. అప్పుడు కేటీఆర్ గారు ఈ డబ్బులు పెట్టేందుకు జాగలేక ఫ్లోర్లు అడిగిండట. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ గెలవడం కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడానికి ఓ కారణం కావచ్చంటున్నారు నిపుణులు. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం కావడం, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సహాయంతో పారిశ్రామిక రంగాన్ని పునరుద్ధరిస్తుండటంతో అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. దీంతో తెలంగాణలోని రియల్టర్లు సైతం ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ దెబ్బతిందని నిపుణులు చెబుతున్నారు. 2019 నుంచి 2024 మే వరకు
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ తీరుతో అక్కడ రియల్ ఎస్టేట్ రంగం వెనుకబడిపోయింది. ఫలితంగా బిల్డర్లంతా హైదరాబాద్కు వచ్చి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఆంధ్రలోని సామాన్య జనం సైతం హైదరాబాద్లోని ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక 2022లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని భూములను ఏకంగా ఎకరాకు 100 కోట్లంటూ అమ్మకాలు జరిపారు. ఈ ఐడియా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాస్త దెబ్బతినేలా చేసింది. ముఖ్యంగా కేటీఆర్కు ఫినిక్స్, వంశీరామ్, మై హోమ్, ప్రతిమ, అపర్ణ, వెరిటెక్స్తో పాటు అనేక రియల్ ఎస్టేట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీరంతా తాము ఆస్తులు పెంచుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ బూమ్ సృష్టించారు. ఫిక్స్డ్ స్పేస్ ఇండెక్స్ నిబంధనలు తుంగలో తొక్కి సిటీ అంతా హైరేజ్ బిల్డింగ్లకు అనుమతులిచ్చారు. ఫలితంగా ఎటు చూసినా 30 నుంచి 50 ఫ్లోర్ల వరకు నిర్మాణాలు వెలిశాయి. బిల్డర్ల నుంచి అడ్డగోలుగా కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చిన కొంతమంది అధికారులు కూడా రియల్ ఎస్టేట్ డమ్మాలకు కారకులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తే ఏకంగా 2000 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఒక అధికారికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయంటే సమాధానం వినిపించదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.